కాసేపట్లో సిద్ధం సభ ప్రారంభం కానుంది. వైసీపీ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. సీఎం జగన్ ఈ సభ ద్వారా నేతలకు పలు సూచనలు చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత మొదటిసారి సభ నిర్వహిస్తోంది వైసీపీ. దీంతో కూటమిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్ ఎలాంటి సూచనలు చేస్తున్నారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ప్రకాశం జిల్లా అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గంలోని మేదరమెట్టలో జరుగుతున్న సిద్ధం సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం మేదరమెట్ల సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. పార్టీ శ్రేణులు ఉదయం నుంచి కూడా ఈ సభా ప్రాంగణం చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తారు. ఇప్పటి వరకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలను వివిధ ప్రాంతాల్లో నిర్వహించింది. చివరి సభ రాయలసీమలోని అనంతపురం రాప్తాడులో నిర్వహించింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు. దాంతో సభ విజయవంతమైంది. అదే ఉత్సాహంతో ఇవాళ మేదరమెట్టలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ సిద్ధం సభను నిర్వహిస్తుంది. ఇది చివరి సభ. క్యాంపెయిన్ లో భాగంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ పార్టీ చివరి సభ నిర్వహిస్తుంది. ఈ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పార్టీని గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. 3 గంటల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకుంటారు. అయితే ఇప్పటి వరకు జనసేన, టీడీపీ కూటమి మాత్రమే ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో చేరింది. కాబట్టి ఈ కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మొదటిసారి జరుగుతున్న ఈ సభలో ఏం మాట్లాడతారు, పార్టీ శ్రేణులకు ఎటువంటి మెసేజ్ ఇస్తారన్నది కూడా ఆసక్తిగా మారింది. రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా నిర్వహించాలన్న అంశానికి సంబంధించి కూడా పార్టీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఉత్సాహంగా వారంతా కూడా ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనన్న ధీమాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సభను 15 లక్షల మందితో నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఈ సభ విజయవంతం చేయడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత దూకుడుతో ముందుకు సాగించాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే మాత్రం సభా ప్రాంగణానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి నుంచి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కెమెరా కోడితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ, మేదరమెట్ల.